హలో గైస్, ఇది భరత్ అన్న బండి గైస్. బండి రాదని చెప్పేసి హలో గైస్, ఇప్పుడైతే మనం మంచిగా టెంపుల్కి వెళ్తున్నాం. ఛానల్ వరకు వెళ్ళాలి. వద్దులే ఆ బొక్కల టెంపుల్కి వెళ్ళాక మొత్తానికి అయితే టెంపుల్కి వచ్చేసినాం గాయస్. టెంపుల్కి అయితే వచ్చేసినాం గాయస్. ఇక్కడ వర్షమే లేదు. ఇక వర్షం లేదు, మా సైడ్ ఫుల్ వర్షం. టెంపుల్కి వచ్చేసినాం. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంటుందో ఉండదో లోపలికి వెళ్ళాం. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది గైస్. బయటకు వచ్చినాం. 5 మినిట్స్లో అయిపోయింది దర్శనం. చాలామంది వచ్చారు ఈరోజు. అట్లా అన్ని గుళ్ళని చూసుకొని వెళ్ళిపోవడమే గాయస్. ఇంకా ప్రసాదం కోసం నిల్చున్నాం గాయస్. పెద్ద లైనే ఉంది. ఇక్కడ ఉన్న అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని వచ్చినాం. 13 టెంపుల్స్ అంటే 13 టెంపుల్స్ తిరిగినాం. గైస్, ఒక వడ, శనగలు. సో ఇందాక 13 గుళ్ళు అని చెప్పిన 13 గుళ్ళు కాదు గైస్, 17 18 ఉన్నాయి గైస్. అన్నీ తిరిగేసినాం. లాస్ట్ ప్రసాదం తీసుకొని తింటున్నాం గైస్. తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. దర్శనం అయితే అయిపోయింది గైస్. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. చాలామంది వచ్చారు ఈరోజు కూడా. ఇంటికి వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే మంచిగా అయింది. వెళ్ళిపోతున్నాం బయటికి. అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. చెప్పులు కూడా ఒకరు ఎత్తుకోవాలి గైస్. ఉన్నాయి. గైస్, ఇది భరత్ అన్న బండి గైస్. ఇచ్చి 1 ఇయర్ అవుతుంది. ఇంకా సర్వీస్ ఇవ్వలే. మొత్తం చూసిగా బండి ఎట్లయిందో. ఇది గైస్ ఓలా పరిస్థితి. దగ్గర ఓలా అన్ని రిపేర్కి పరిస్థితి. భరత్ అన్న బండికి సంవత్సరం పైన అవుతుంది. ఆ బండి కండిషన్ చూసి మీరు ఎట్టుందో అది పాటలన్నీ యూజ్ చేసి మొత్తం అయిపోగా అసలు రిపేర్లు యూజ్ చేయలేదు. రిపేర్ చేస్తలేదు అసలు. దాని మూల గడిచి
ట్రాఫిక్ అక్కడ పెట్టినట్టు చెప్పండి. ఒక మంచి అడ్వకేట్ ఉంటే చెప్పండి కాదు. మంచి అక్కడ చెప్పండి guys. చేసేసి అది ఎన్ని పనులు ఉన్నాయి ఆడ, వెయ్యి పైన ఉంటాయి నా పనులు ఆడ. అదే నా బండి తెలుసా guys? నా బండి నేమ్ మీద తీసుకున్న పాటలు పోయినాయి, బండికి ఉన్న పాటలు పోయినాయి. అందుకే ఒక మంచి లాయర్ ఉంటే కన్జ్యూమర్ కోర్టులో ఫైన్ అవుతాం. యాక్చువల్గా అన్న బండికి పార్ట్స్ వేస్తామని చెప్పి పార్ట్స్ కొన్నారంట, తీసిరారంట. తీసిరు కానీ బండికి వేయలేదు. ఆ పార్ట్స్ ఎవరో వాడుకున్నారు. ఇప్పుడు వాడుకున్నారు కదా మీరు, అది అంటే వాళ్ళు ఒకరికి వేసిరో ఏమో తెలియదు. ఒక మంచి పార్ట్స్ రావంటున్నారు. మంచి ఎఫెక్ట్ ఏమనంటే ఎన్ని వాడనన్నా కొత్త విషయం అని అన్నారు. కొత్త మిక్స్ అన్నా కానీ కొత్తది కూడా సగం రేట్ మనమే కట్టుకోవాలి. కొత్త దానికి కూడా కంప్లీట్ కట్టాలంటే అప్పుడు కొత్త ఇస్తారంట వాళ్ళు. ఇప్పుడు ఓలా పరిస్థితి. ఇప్పుడున్న ప్రెజెంట్ మేనేజర్ని అడిగితే పాత మేనేజర్ పాటలను నమ్ముకుందని చెప్పిండు. పాత మేనేజర్ అన్ని పాటలు అనుకున్నాక కొత్త మేనేజర్ ఏమో అది రిపేర్ చేయించుకోండి. మరి నాకు ఒక 2 lakhs ఇచ్చి అడ్వకేట్ ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి. ఒక మంచి అడ్వకేట్ కావాలి. మంచి అడ్వర్టైజ్ చేస్తే చేసేసారు. ఇప్పుడు షోరూమ్లో మన మేనేజర్ ఓలా షోరూమ్కి అయితే వచ్చినాం కానీ ఇప్పుడు లోపల పరిస్థితి ఎట్లుంటుందో తర్వాత మాకు అర్థం. ఇవన్నీ కూడా సర్వీస్కే ఉన్నాయి. అన్న ఓలా బండి కూడా తెచ్చిందా వీడు? ఎక్స్ట్రా అంటారు. ఐదు కూడా మంచిగా ఎక్స్ట్రా బాగానే ఉంది కానీ ఇలా సర్వీస్ చూసినాక అసలు కూడా ముద్దే కావు ఇవన్నీ. ఇప్పుడే షోరూమ్తో మాట్లాడినాం కదా, ఆ డైరెక్ట్ బండి రాదని చెప్పేస్తారు. ఆ బండి రాదని చెప్పేసి యాక్చువల్గా అది కూడా సంవత్సరం అవుతుంది. దాని కండిషన్ చూసుకొని చెప్పిందో మొత్తం అది ఏ పార్ట్ ఆ పార్ట్ తీసేసి అమ్మేసుకున్నారు కావచ్చు. అది ఇదో చెప్తుంది డైరెక్ట్ కంప్యూటర్లో వేసుకోండి, అప్పుడే ఎంతైనా రిఫండ్ వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. అందుకే ఒక మంచి లాయర్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఒక మంచి అడ్వకేట్ నెంబర్ వాళ్ళని తెలిసి ఉంటే గవర్నమెంట్ నేను కంపన్సేషన్ 50-50 తీసుకున్నాం. నాకు 2 lakhs వచ్చినాయి, చాలు 4 lakhs అడిగి తీసుకో. మన కాడ స్ట్రాంగ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. కాంపెన్సేషన్ స్ట్రాంగ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. అది ఇచ్చి 1 year బ్యాక్ అయింది. 1 year బ్యాక్ అయింది. బండి పాటలు లేపేసిరు, బండికి ఉన్న పాటలు లేపేసిరు. థెఫ్ట్ కింద ఒక కేసు వేయచ్చు, సర్వీస్ బిల్ ఒకటి వేయచ్చు, మానసికంగా ఇబ్బంది పడ్డ అదొక కేసు వేయచ్చు. బండి లేపి ఇబ్బంది పడ్డది మెయిన్ అది. చికెన్ షాప్ వాళ్ళతో బండి వేయడం నడుచుకోవడం వేరా. ఇది గైస్ ఓలా పరిస్థితి. మీకు ఓలాలో కనుక మంచి లాయర్ ఓలా అంటాం, ఏదైనా మంచి లాయర్ తీసుకోవాలంటే కనుక కాంటాక్ట్ కంపెనీ మాకు ఓలా పరిస్థితి. ఓలా బండ్లు కొనకండి, బాధ పడకండి. ఓలా బండి కొనకండి, ప్రతి ప్రైస్ అసలు పడకండి. బండిలో కూడా తిరగాలి. ఓలా బండి కొన్న లక్ష పెట్టి నచ్చుకుంటే వాళ్ళు లాస్ట్ ఒక 5 లక్షలు కంపన్సేషన్ అడుగుదాం. 2.5 తీసుకున్నాం. నెంబర్ వన్ లేదు 2.5 కావాలా? 2.5 సింగిల్ ఒక 2-3 కేసులో డీల్ అది. సింగిల్ కేసులో వచ్చేస్తుంది, గట్టిగా వాదిస్తుంది. మన సైడ్ గట్టి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అది గైస్ ఓలా పరిస్థితి.